హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు మధుమర్ ప్లాన్స్. మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ ఏ టైంలో పెడితే మనకి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది, ఈ టాపిక్ మీద అయితే మనం కొంచెం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకే, మీరు నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ఫ్రెండ్స్, కింద కనపడుతున్న రెడ్గా సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకొని ఇంకా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అంతేకాకుండా మీ డౌట్స్ కూడా కామెంట్ చేయండి. ఇంకా మా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే ఎలా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే బెస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే ట్రై చేస్తాను. ఇంకా కొంచెం బయట డిస్టర్బెన్స్ అయితే నాకు బాగా ఎక్కువగా ఉంది. నేను ఎడిటింగ్ చేసి అయితే ఈ వీడియోస్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ప్రతిసారి ఏదో సౌండ్స్ డిస్టర్బెన్స్, హార్న్ సౌండ్స్, బైక్ సౌండ్స్, ప్రతి ఒక్క సౌండ్ డిస్టర్బెన్స్ అయితే ఎక్కువగా ఉంది. కొంచెం ఎడిటింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం కట్ చేసి లెంతీగా లేకుండా అయితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. కొంచెం నా వీడియోస్కి అయితే సపోర్ట్ అయితే ఇవ్వను ఫ్రెండ్స్. ఇంకా టాపిక్ అయితే మనం చిన్నపిల్లలకి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం చిన్నపిల్లల వీడియోస్ పెట్టాలనుకుంటే చిన్నపిల్లల వీడియోస్ పెట్టేటప్పుడు మనం తీసుకోవాల్సిన టైం 7, 6:30 ఆ టైంలోకి అయితే మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నపిల్లలకి స్నాక్స్ పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా వాళ్ళకి మారం చేస్తూ ఉంటారు. వాళ్ళకి వీడియోస్ పెట్టి కార్టూన్స్ పెట్టి చాలా తల్లిదండ్రులు పెద్దలు ఎవరైనా కానీ పిల్లల్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా ఏమన్నా చూపించి స్నాక్స్ కానీ ఏమన్నా పెట్టాలని కానీ ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలన్నా సరే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకుంటారు. సో అలా తగ్గించడానికి అయితే మన వీడియోస్ని కొంచెం అప్లోడ్ చేయాలనుకుంటే, సో మీ కంటెంట్స్లో పిల్లలకి నచ్చినవి ఏమైనా ఉన్నాయి అనుకుంటే మీ వీడియోస్ అప్లోడ్ చేయాల్సిన టైం అయితే 7, 7:30 ఆ టైంలో అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఆ టైంలో వీడియోస్ అప్లోడ్ చేస్తే మీ వీడియోస్ కొంచెం వ్యూస్ అయితే ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ టైంలో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చి ఏమన్నా దేవుడికి సంబంధించినవి, ఏమైనా గాడ్కి సంబంధించి ఏదైనా హిస్టరీకి సంబంధించినవి ఇలాంటి ఏదైనా ఉంటే కనుక ఫ్రెండ్స్, వాటిని అప్లోడ్ చేసే టైం అయితే కనుక 8 o'clock and 9 ఈ 2 టైంలో అప్లోడ్ చేయండి. ఎందుకంటే ఈ టైంలో ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఆ టైంలో కొంచెం వాళ్ళకి గ్యాప్ అయితే ఉంటుంది. వాళ్ళకి ఆ గ్యాప్లో ఏదైనా యూట్యూబ్ ఓపెన్ చేసి చూడాలనుకుంటే కనుక ఆ టైంలో చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ స్మార్ట్ ఫోన్లోనే కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు యూట్యూబ్ అనేది టీవీలో కూడా వస్తుంది. పెద్ద స్క్రీన్ మీద మనం ఇచ్చే ప్రజెంటేషన్ అద్భుతంగా ఉంటే దానికైతే ఖచ్చితంగా వ్యూవర్స్ అయితే ఎక్కువగా వస్తారు. సో మీ విషయం కూడా దృష్టిలో పెట్టుకొని మీ వీడియోస్ని అయితే ఆ టైంలో అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఇంట్లో లేడీస్ అయితే ఏదన్నా చిన్న అల్లికలు లాంటివి, ముగ్గులు ఇలాంటివి ఏమన్నా వేస్తూ ఉంటారు. కలరింగ్గా ఉండే ఎలాంటి వైపునైనా మీరు అప్లోడ్ చేసే టైం అయితే కనుక ఫ్రెండ్స్ ఈవినింగ్ సెక్షన్లో అయితే అప్లోడ్ చేయండి. ఎందుకంటే ఈవినింగ్ 6 o'clock, 7 ఈ 2 టైంలో అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ టైంలో మీరు అప్లోడ్ చేస్తే ఆ వీడియోకి అయితే కొంచెం ఎక్కువగా జనాలకు వెళ్ళి రీచ్ అయితే ఉంది. ఎందుకంటే ఆ టైంలో కొత్త రకంగా ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయని చెప్పి చూస్తాకైతే లేడీస్ కానీ ఉండే ఎవరైనా యూట్యూబ్ అయితే ఓపెన్ చేసి చూస్తారు. ఆ టైంలో మీ వీడియో అయితే కనబడితే మీ వీడియోస్కి అయితే కొంచెం వ్యూవర్స్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా చిన్న స్నాక్స్ లాంటివి అలాంటివి ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే కనుక వాటిని కూడా మీరు 5 o'clock ఆ టైంలో అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చి ఏమన్నా కామెడీ అలాంటివి ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే కనుక మీరు నైట్ 8 o'clock ఆ టైంలో అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. అదే టైం కాకుండా మార్నింగ్ 8 o'clock కూడా అప్లోడ్ చేయవచ్చు. ఈ 2 టైంలో అప్లోడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ 2 టైంలో అప్లోడ్ చేయడం వల్ల ఇంట్లో వాళ్ళతో కొంచెం ఫన్నీగా నచ్చే వీడియోస్ చూడాలనుకుంటే ఆ టైంలో చూస్తారు. లేదంటే ఫ్రెండ్స్ ఉదయం 11:30, మధ్యాహ్నం 3:30 ఆ టైంలోకి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ టైంలో అయితే వీడియోస్కి కొంచెం డిమాండ్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కామెడీ సెక్షన్ ఆ టైంలో అయితే ఎక్కువగా వర్క్ అవ్వదని చూపిస్తుంది. వర్క్ అవ్వదని చెప్పి నా ఫీల్. మీకు ఆ టైంలో ఉంటుంది అని మీకు అనిపిస్తే కనుక మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు అప్లోడ్ చేసే వీడియోస్కి మీరు అంచనా వేసుకుంటారు ఏ టైంలో మనం వీడియోస్ వైరల్ అవ్వగలవు. నేను ఈ కంటెంట్ చేస్తున్నాను, ఈ కంటెంట్కి ఈ టైంలో అయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అని మీకు తెలిస్తే మీరు ఆ టైంలో అయితే అప్లోడ్ చేసేయండి. అంతేకాకుండా ఇంకో విషయం అయితే మీరు సబ్స్క్రైబర్ని అయితే జెన్యున్గా అయితే సంపాదించిన ఫ్రెండ్స్. అంతేకాకుండా మనం ఈ యూట్యూబ్లో ఏది చేసినా కొంచెం జెన్యున్గా సంపాదించుకుంటే మనకైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. నీకు క్లియర్గా చెప్పండి ఫ్రెండ్స్, నాదైతే మొబైల్ షాప్ ఫ్రెండ్స్. నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే రోజుకి కనీసం నా దగ్గరికి ఒక 50 మొబైల్స్ దాకా వస్తాయి ఫ్రెండ్స్. ఆ మొబైల్స్లో కనీసం ఒక 30 మొబైల్స్కైనా నేను సబ్స్క్రైబ్ చేసుకోగలను. నా అంతా నేను సబ్స్క్రైబ్ చేసుకోగలను. ఆ 30 మొబైల్స్ని ఆన్లో పెట్టేసి వీడియోస్ని నేనే వాచ్ అవర్స్ పెంచుకోగలను. కానీ నేను అలా చేయాలనుకుంటాను.
ఎందుకంటే అది జెన్యున్ కాదు. నేను మొదట్లో ఒక 5 మెంబర్స్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. తర్వాత నాకే అనిపించింది ఇది తప్పు, రాంగ్ వేలో వెళ్తున్నాను అని చెప్పేసి ఇంకా అదైతే స్టాప్ చేసాను. ఇంకా నెక్స్ట్ ఒక్కరిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. అంతేకాకుండా నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ నేను ఎవరికి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి అయితే నేను ఎక్కువగా అయితే బతిమాలుకోలేదు. జస్ట్ ఛానల్ అయితే పెట్టాను, మీరైతే ఎంకరేజ్ చేయండి అని చెప్పాను. వాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు, లేకపోతే లేదు. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందకి రాసిన గట్టిగా సబ్స్క్రైబ్ బటన్ యాక్టివ్ చేసుకొని నాకైతే లైక్ అయితే చేయండి. సేవ్ ట్రీ అండ్ సేవ్ వాటర్. బాయ్ బాయ్.